తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది కావస్తోంది. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో సంబరాలు జరపాలని హస్తం లీడర్లు తీర్మానించారు. అందుకు సంబంధించి ఇటీవల గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షతన సమావేశం కూడా నిర్వహించారు. అయితే మీటింగ్ ను లైట్ తీసుకున్నారు సీనియర్లు. ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లు డుమ్మా కొట్టడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. కొందరు నేతలు కావాలనే గైర్హాజరయ్యారా, ఇంకేమైనా కారణం ఉందా అనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. కానీ చాలా మంది నేతలు డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి గైర్హాజరు కావడంతో టీపీసీసీ వారిపై గుర్రుగా ఉన్నట్లు టాక్. ఎందుకు రాలేదంటూ ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ లో 6 నెలలకు ఏడాదిలో ఒకసారో సమావేశం జరుగుతుంది. ముఖ్య నేతల మీడియా సమావేశాలు రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. అది వేరే విషయం. మంత్రులు నిర్వహించే ప్రెస్ మీట్లకు ముఖ్య నేతలంతా హాజరు కావడం రొటీన్. కీలకమైన విషయాలున్నప్పుడు జరిగే సమావేశాలకు భారీ స్థాయిలో తరలిరావడంతో సందడి ఏర్పడుతుంది. కానీ అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా కీలక నిర్ణయాల గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి నేతలు ఎందుకు రాలేదన్నది హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమావేశంలోనే నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేయాలని అనుకున్నారట. అయితే ఇంత కీలకమైన మీటింగ్ కు డుమ్మా కొట్టడం పార్టీ వర్గాల్లో దుమారం రేపుతోంది. రాని నేతలపై చర్యలు తీసుకోవాలని మీటింగ్ కు హాజరైన నేతలు డిమాండ్ చేస్తున్నారట. వాస్తవానికి టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నాకే గాంధీ భవన్ లో వారంలో 2 రోజులు మంత్రులతో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. మంత్రులు గాంధీ భవన్ కు వచ్చి ప్రజల నుంచి, కార్యకర్తల నుండి వినతుల స్వీకరణ కార్యక్రమం టంచనుగా జరుగుతోంది. పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా మంత్రులు నిలుస్తున్నారు. కానీ కొందరు నేతలు మాత్రం పార్టీని ప్రభుత్వాన్ని కలుపుకుపోవడంలో వెనకపడ్డారనే చర్చ జరుగుతోందట. లోకల్ బాడీ ఎన్నికలకు ముందే పార్టీ నేతలు ఇలా కీలక సమావేశాలకు డుమ్మా కొట్టడాన్ని మాత్రం పార్టీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొందరిపై చర్యలు తీసుకుంటే గానీ మిగతా నేతలు దారికి రారనే చర్చ సైతం పార్టీలో జరుగుతోందట. ఏది ఏమైనా పార్టీ అధికారంలోకి రావడం కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు లైట్ తీసుకుంటున్నారనే విషయంపై కూడా చర్చ జరుగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతోంది. పార్టీ బాగుండాలంటే ఇక మీదట అయినా పార్టీ నిర్వహించే సమావేశాలకు నేతలు డుమ్మా కొట్టకుండా చూడాలని మరికొందరు నేతలు సూచిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు నిన్నటి వరకు